ప్రజాభివృద్ధి మేరకే ప్రజాపాలన సాగుతుందన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. నాగర్ కర్నూలు జిల్లాలో అధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్షించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్ల పాలనలో ప్రజలను వంచనకు గురి చేసిందని మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని విడిచిపెట్టి ఖజానాన్ని నింపుకునే పనుల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మునిగి తేలారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిరుపేదల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తే తీరుతుందని అన్నారు. 6 గ్యారెంటీలలో ఇప్పటికే 2 గ్యారెంటీలను ప్రజలకు అందిస్తున్నామని, మిగతా గ్యారెంటీలను కూడా అందించి తీరుతామని అన్నారు. జిల్లాకు సంబంధించిన రివ్యూ చేయడం జరిగింది. ప్రధాన అంశాలు ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్, ట్రైబల్, ఆ తర్వాత రెవెన్యూ, అసైన్డ్ భూములు, ఈఎస్ఐసిసి, ఏ రకంగా మన ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ బెల్ట్ గా మార్చాలి, ఎడ్యుకేషన్ పేదవాళ్ళకి రకంగా ప్రమాణంతో అందించాలి, ప్రధానంగా ట్రైబల్స్ చర్చలకు సంబంధించి ఆరోగ్య భద్రత బాధ్యత అనేది ప్రభుత్వాన్ని మెరుగైన వైద్య రకంగా అందించాలి. మళ్ళీ అంశాలపైన చర్చ జరిగింది. మళ్ళీ 10 మాట్లాడిన తర్వాత మళ్ళీ వచ్చి విస్తృతంగా ఈ అంశాలపైన రివ్యూ చేసుకున్నారు. జిల్లాకు సంబంధించిన రివ్యూ చేయడం జరిగింది. ప్రధాన అంశాలు